ప్రతి సంవత్సరం వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈ సంవత్సరం జూలై 4వ తేదీన తొలి ఏకాదశి వచ్చింది. ఇది హైందవులకు మహాపర్వదినం. ఈ రోజు నుంచి ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు దక్షిణ దిశకు వాలుతున్నట్లు కనిపిస్తాడు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో మొదటిది అత్యంత శ్రేష్టమైంది. ఈ పర్వదినాన గోపద్మవ్రతం ఆచరిస్తారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్య వ్రతం అవలంబిస్తారు. అనేక వ్యాధులకు మూలమైన క్రిమి కీటకాలు సంచరించే వర్షాకాలం ఇది. ఈ కాలంలో శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది ఈ చాతుర్మాస వ్రత నియమం. ఏకాదశి నాడు ఉపసించి మర్నాడు పారాయణ చేసి ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. పురాణ గాథ ప్రకారం యమభటులు తమ దుందుభుల కోసం చర్మం కావాలని కోరారు. చాతుర్మాస్య గోపద్మ వ్రతాలు ఆచరించిన వారి భార్యల నుంచి అది తెమ్మని ఆయన తన దూతల్ని పంపించాడట. నారదుడి ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలోని స్త్రీలందరితోనూ ఆ వ్రతం చేయించారట. గంగ వంటి తీర్థం, తల్లి వంటి గురువు, విష్ణువు వంటి దైవం, నిరాహారం వంటి తపం, కీర్తి వంటి ధనం, జ్ఞానం వంటి లాభం, ధర్మం వంటి తండ్రి, వివేకం వంటి బంధువు, ఏకాదశి వంటి వ్రతం లేదని భవిష్య స్కంద పురాణాలు తెలియచెప్తున్నాయి. కృతయుగంలో మురాసురుడు తనకు లభించిన బ్రహ్మవరం వల్ల అహంకార పూరితుడయ్యాడు. దేవతలను, మునులను, నరులను హింసించసాగాడు. మహావిష్ణువు అతడితో 1000 ఏళ్లు యుద్ధం చేసి అలసిన స్థితిలో సింహవతి అనే గుహలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అప్పుడు స్వామివారి దేహం నుంచి ఓ కన్య ఉద్భవించి ఆ అసురుణ్ణి సంహరించింది. అందుకు ఎంతగానో సంతసించిన ఆయన వరం కోరుకోమన్నాడు. ఆమె ఏకాదశి తిథిగా, విష్ణుప్రియగా, లోకారాధ్య కావాలని కోరుకుంది. అప్పటినుంచే తొలి ఏకాదశి వ్యవహారంలోకి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. దూర్వాస మహర్షి శాపం నుంచి విముక్తి పొందడానికి అంబరీష మహారాజు హరిభక్త పారాయణుడు అయ్యాడు. ఏకాదశి వ్రతం ఆచరించి నియమనిష్టలతో ఉపసించి విష్ణు సాయుధ్యం పొందాడు అంటారు. అలాగే సతీ సకుబాయ్ తొలి ఏకాదశి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి మహావిష్ణువులో ఐక్యం చెందిందట. దుర్భర దారిద్ర్యంలో మగ్గిన కుచేలుడు సైతం ఈ వ్రతం చేసి వాసుదేవుడి అనుగ్రహానికి పాత్రుడయ్యారని చెప్తారు. అందువల్ల కుచేలుడు సిరి సంపదలు, సకల సౌఖ్యాలు అనుభవించగలిగాడు అంటారు. ఇలా పురాణ పురుషులు, స్త్రీలు ఎందరో ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహోద్భుతమైన ఫలితాలు పొందారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ వర్ష ఋతువు ఆరంభంలో సరిపడని ఆహారాన్ని వదిలేసి ఆరోగ్య పరిరక్షణ చేసుకోవాలన్నది పండగ సంకేతమే. తెలుగువారి తొలి పండుగగాను గుర్తింపు పొందిన తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే జన్మ జన్మల పాపాలు హరించిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ కథనం గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ యోయో టీవీ ఛానల్.